మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ స్వామి, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ స్టేట్. ఈరోజైతే మనం విజయవాడలోని ఉండవల్లి గుహలోకి అయితే వచ్చేసాము. ఈ ఉండవల్లి గుహలు అనేవి విజయవాడకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 6 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. మొత్తం 4 ఫ్లోర్లు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్. క్రీస్తుశకం 6-7 శతాబ్ద కాలంలో గుప్త వంశ రాజులు అనేవారు ఈ ఉండవల్లి గుహలు అనేది నిర్మించారు. చూడండి ఫ్రెండ్స్, నేను పైకి వెళ్తున్నాను. చూడండి గుహలోకి చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూ చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో జైన బౌద్ధ విగ్రహాలు ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి హిందూ దేవతల విగ్రహాలు ఉంటాయి. థర్డ్ ఫ్లోర్ అనేది త్రికూటాలయం. ఇది పూర్తిగా క్లోజ్ చేసి ఉంది. ఈ గుహలో వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి విగ్రహం. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను అది కూడా. వినాయక స్వామి టెంపుల్. చూడండి, అనంత పద్మనాభ స్వామి విగ్రహం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే దండం పెట్టుకుంటున్నాను. అనంత పద్మనాభ స్వామి విగ్రహం చూడండి ఫ్రెండ్స్. స్వామివారు అనంత పద్మనాభ స్వామి విగ్రహం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చేత్తో దర్శించుకుంటున్నాను, స్వామివారిని దండం పెట్టుకుంటున్నాను. చూడండి. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి విగ్రహం. చూడండి ఫ్రెండ్స్, అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకోండి.